సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న ఢిల్లీకి పోయి చెప్పింది కదా, మేము 6 గ్యారంటీస్ మొత్తం అమలు చేస్తున్నామని చెప్పేసి. అదే రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనల నుంచి, ఢిల్లీ పర్యటనల నుంచి ఒకసారి తెలంగాణ పర్యటనకు వస్తే కూడా, పర్యటన మీదకి ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఏమేమి అవుతున్నాయో అని. అని తెలుసో లేదో, ఆయన భ్రమలు ఉన్నాడో మనని భ్రమ పెట్టాలనుకుంటుండో, లేకుంటే దేశాన్ని మొత్తం మోసం చేయాలనుకుంటున్నట్టున్నాడు. కానీ నడిచిందా నిజం చెప్తాం? హర్యానాలో మోసం చేసినావు, నమ్మినరా? మహారాష్ట్రలో కూడా నువ్వు లెగ్గు పెట్టి మోసం చేసినావు, నమ్మినరా? వద్దున అయినా నీ గ్యారంటీలు వద్దని ఢిల్లీకి పోతున్నాం. మన అమెరికా రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, యూ కెన్ ఫూల్ సమ్ ఆల్ టైమ్స్, యూ కెన్ ఫూల్ ఆల్ ఎట్ సమ్ టైమ్స్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్. నువ్వు కొందరిని అన్నిసార్లు మోసం చేయగలుగుతావు, నువ్వు అందరినీ కొన్నిసార్లు మోసం చేయగలుగుతావు, కానీ ప్రతిసారి అందరినీ మోసం చేయలేవు. రేవంత్ రెడ్డి అదే ట్రై చేస్తున్నాడు. ఢిల్లీ వాళ్ళు మోసపోరు, హర్యానా మహారాష్ట్ర నమ్మలే. ఇప్పుడు తెలంగాణని నువ్వు ఒక్కసారి మోసం చేసినావు, మరుసటిసారి మోసం చేయగలుగుతా. ఇవాళ రెడీగా ఉన్నారు వాళ్ళు. ఏమైనా 4000 పెన్షన్ ఉన్న పెన్షనే నువ్వు ఆపుతీవి. నువ్వేం చెప్పినావు? ధీమాతో చెప్పినావు, మాకు ఓటేస్తే నీకు రైతు భరోసా 15,000 వస్తుంది, వాళ్ళకి వేస్తే నీకు రాదు, పాత అదే 10,000, మనం కూడా 12,000కు పెంచినాం. నువ్వు ఏం చేసినావు? ఇవాళ 1 సంవత్సరం దిగమింగితే రెండు కార్లు పోయినాయి. ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా నువ్వు ఏం చెప్పినావు? 15 అని చెప్పినావు, కానీ 12 నమ్మేటట్టు లేరు. నువ్వు అప్పులని సోచి చెప్తున్నావు, ఆ అప్పుల లెక్క తప్పు. నువ్వు 1 సంవత్సరంలో 1,00,000 పైన కోట్లు తీసుకొని వచ్చినావు, ఏడికి పోయినాయి పైసలు? ఏడ పెడుతున్నావు ఆ పైసలు? అవును, మీరేమేమంటారు? అప్పుల తెలంగాణ అయింది అంటారు. మన మంత్రులు మొత్తం హెలికాప్టర్లో తిరుగుతున్నారు. మంత్రులు జనాలు అడుగుతున్నది మీ దృష్టికి వచ్చిందో లేదో, రైట్, అప్పుల రాష్ట్రం అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. అయిపోయింది, శ్వేతపత్రాలు రిలీజ్ చేసారు, అయిపోయింది. మరి హెలికాప్టర్లు ఎందుకు? ఆ హెలికాప్టర్లు 150 కిలోమీటర్లకు ఆ హెలికాప్టర్లు తెలంగాణలో తిరుగుతున్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా తిరుగుతున్నారు, ఎన్నికలప్పుడు కూడా తిరుగుతున్నారు. మరి ఇక ఈడికి వెళ్ళి ఎన్ని మూటలు పోతున్నాయో మనకు తెలియదు. ఢిల్లీకి ఎన్ని పోతున్నాయో, హర్యానాకి ఎన్ని పోయినాయో, మహారాష్ట్రకి ఎన్ని పోయినాయో ఎవరు తెలియదు. కానీ మా బాధ ఏంటంటే తెలంగాణలో మీరు అన్ని హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా, ఖమ్మం వరదలు వచ్చినప్పుడుగా హెలికాప్టర్లు ఏమైనాయి? సుబాన తన పేరు, ఒక ఫ్యామిలీ కొట్టుకుపోయింది. 9 మందిని ఒక వ్యక్తి జేసీబీ తీసుకొని 24 గంటల ఆయన పోయి వాళ్ళని కాపాడుకొని వచ్చిండు. ఎందుకు? నీ హెలికాప్టర్లు లేకుండే కాబట్టి. నీ మంత్రులు అందరు దానికంటే ముందు రోజు కూడా తిరిగారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి గారు అందరు తిరిగారు. ప్రెస్ మీట్ పెట్టి అసలు పొంగులేటి గారు ఏడ్చారు కదండి. ఇంకేం, కానీ ఖమ్మంకి మాత్రం హెలికాప్టర్లు దొరకలే. ఇప్పుడు కూడా 20 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి, మన కరీంనగర్ నుంచి గంగాధర 22 కిలోమీటర్లు, దానికి హెలికాప్టర్. అట్లా వాడుతున్న పరిస్థితి కొందరు మంత్రులు. అయితే ఏదో షో పుటప్ చూపెట్టే ప్రయత్నం. కానీ అల్టిమేట్గా మేము అనేది ఏంటంటే రాష్ట్రం నష్టపోతున్నది నీ చర్యల వల్ల. ఒక పాలసీ లేదు, పాలసీ లేకుండానే ఇష్టం వచ్చినట్టు అనౌన్స్ చేస్తున్నావు. కాబట్టి డెఫినెట్గా నువ్వు ఎన్ని డైవర్ట్ చేసినా కూడా నీ 420 హామీల నుంచి, నీ గ్యారంటీల నుంచి ప్రజలు మర్చిపోలేదు అని వాళ్ళ లేరుగా. మీరు ఫస్ట్ మేం కాదు, ప్రజలే అడుగుతున్నారండి. అక్కడ ఇవాళ చూడండి ప్రజల ఆవేదన మనకు ఆ వీడియోలలో కనబడుతుంది. నువ్వు ఏం చేస్తావు? బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకో, ఎవ్వరిని వదలవు, కేటీఆర్ని వదలవు, హరీష్ రావు గారిని వదలవు, ఎమ్మెల్యేలను వదలవు, మాలాంటి వాళ్ళని వదలవు, మిమ్మల్ని వదలరు. ఏం చేస్తారు? మన మీద కేసులు వేస్తారు, అంతే కేసులు. కానీ ప్రజలు భయపడుతున్నారు ఆ కేసుల మీద. నువ్వు తీస్తావా వీడియో? తీనేది తిడతా అంటున్నారు. వాస్తవం. అందుకే రేవంత్ రెడ్డి గారు భయపడి తిట్టిన ప్రజల మీద పెడతలేరు, చూపెట్టిన మీ మీద పెడుతున్నారు, ట్వీట్ చేసిన మా మీద పెడుతున్నారు, కానీ తిట్టిన వాళ్ళ మీద మాత్రం పెడతలేరు. అంటే జరిగింది కదా లగచర్ల. అదే కదా. ఏంటి పార్టీ సంస్థాగతంగా ఇప్పుడు ఇంకా చాలామంది అంటారు మంచి సోషల్ మీడియాకి సంబంధించిన దాని మీద బాగా యాక్టివ్గానే ఉంది, కానీ పార్టీ పరంగా ఇంకా మాకు పదవులు సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి కొంతమంది నాయకులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అంటే ఎప్పుడు మరి డెఫినెట్గా ఇప్పుడు యాన్యువల్లీ మనకు పార్టీ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం బాడీ ఇది అంతా ఉంటుంది కాబట్టి మన ఫార్మేషన్ డే కూడా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మొత్తం కూడా ఇవన్నీ తీసుకుంటాం. అంటే అల్టిమేట్గా మీరు కూడా సేమ్ యూత్ కాంగ్రెస్ ఓట్లు పెట్టి పెడతారా? ఏదాలు గుద్దుకునుడు అట్లాంటి పరిస్థితి కావాలి అట్లా చేస్తారని అట్లేముండదు. నిబద్ధతగా, ఎందుకంటే ఇందులో ఉద్యమకారులు ఉన్నారు, డెఫినెట్గా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల ఒక కల్మినేషన్ ఇందులో ఉన్నది కాబట్టి అందరికీ ఇంపార్టెన్స్ దొరికే విధంగా, యువతకు అవకాశం వచ్చే విధంగా, సీనియర్లు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పెట్టే విధంగా డెఫినెట్గా అవన్నీ కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు,
మిగతా నాయకులు, సీనియర్ నాయకులు, వినోద్ గారు, రకరకాల అందరు నాయకులు కూడా ఆ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఆ దిశగా పని జరుగుతుంది. ఓకే, ఇంటర్నల్ సీక్రెట్ 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ సార్ కేసీఆర్ గారిని కలిసినట్టు ఎవరెవరు? మాకు కూడా కొంచెం ఇంటర్నల్ అనే మీరు చెప్తున్నారు కదా, అందులో కొందరు అయితే పాపం బయటికి కూడా వచ్చి మాట్లాడుతున్నట్టున్నారు. మీకంటే ఎక్కువ ఇప్పుడు వాళ్ళే ఫైట్ చేస్తున్నారు. ఫోటో పెట్టుకుంటాం. చూడండి, ఆ నలుగురనే కాదు, వెళ్ళిన వాళ్ళందరిలో కూడా అక్కడ ఏదో వస్తుందనో, రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడనో పాపం వాళ్ళు అనుకున్నారు. అట్లాంటిది ఏం పరిస్థితి లేదు అని అన్నప్పుడు కక్కలేని మింగలేని పరిస్థితి అలా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఉట్టిగా ఏదో చెప్పుకున్నారు, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద బురద జల్లిండ్రు. కానీ అట్లాంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న స్థాయి, ఎస్, ఇక్కడ డెఫినెట్గా అందరు ఇవాళ చూడండి, అందరూ ఫైటింగ్ మోడ్లోనే ఉన్నారు కదా. 100%. బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా, మీకు సబితాయింద్రారెడ్డి గారు రోజు కనబడుతున్నారు యాక్టివ్గా. వాళ్ళు తప్పు పట్టిన మహమూద్ అలీ గారు కూడా మీకు రోజు కనబడుతున్నారు యాక్టివ్గా. మహమూద్ అలీ గారిని కూడా బద్నాం చేసి. మరి వాళ్ళ షబ్బీర్ అలీ గారికి వాయిస్ ఉందా? షబ్బీర్ అలీ గారికి వాయిస్ ఉందా చెప్పండి? లేదు. ఎవరో ఫహీం ఖురేషి అంట. ఆయనకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధమో మాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారితో ఒక మంచి బృందం ఉంటదండి. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి షాడో ముఖ్యమంత్రి, కొండల్ రెడ్డి గారు, ఆయన దందాలు చేసుకుంటుండే. ఇది అన్నందుకు నా మీద కేసు వేసిర్రు, అయినా పర్లేదు, నేను హైకోర్టు నుంచి మొన్న ఆర్డర్ తెచ్చుకున్నావు కదా, హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా. బాజాప్తా అండి, ఇది వాస్తవం కాదా? ప్రశ్నిస్తే కేసులు పెడితే నిజంగా చెప్తున్నా ఆ నాయకుడు నిజమైన తన వృత్తి ఏదైతే మీరు ఎంచుకున్న దాన్ని, మీ పాలిటిక్స్ ఏదైతే ఉందో మీరు కరెక్ట్ ఉన్నట్టు అర్థం. అంతే. రైట్. కొండల్ రెడ్డి గారు ఫస్ట్ తిరుపతి రెడ్డి గారు షాడో ముఖ్యమంత్రిగా చేస్తున్నారని జాతీయ మీడియా కూడా మాట్లాడుతున్నది. ఆ పోలీస్ కాన్వాయ్ ఏంది, కలెక్టర్లు రోడ్డు మీద కూరుకొచ్చి ఆయనకి స్వాగతం పలుకుడేంది, నంబర్ 1. ఆ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోయినప్పుడు సూసైడ్ లెటర్ రాసిరు కదా, మరి కేసుని క్లోజ్ చేసేసారు. దానికి బాధ్యులైన వారికి ఏమైనా శిక్ష పడ్డదా? నంబర్ 2 కాలేదు. నీ సొంత తమ్ముతో 1000 కోట్ల ఒప్పందం ఏందబ్బా అని అడిగినాం జగదీష్ రెడ్డి గారితో. నా తప్పెందుకు అవుతుంది? ఈ ఫహీం ఖురేషి అనే వ్యక్తి, ఆయనే అసలు సీనియర్ కాంగ్రెస్ లీడర్ కాదు. కానీ ఒక మీడియా సంస్థలు ఉండే, మీడియా సంస్థకు ఒక ఆయన ఎడిటర్ పనిచేసిన, నార్మల్ ఎడిటర్, జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు, ఎడిటర్ పనిచేసిన. మీడియా సంస్థలు మొత్తం భూస్థాపితం కూడా జరిగింది. లయజనింగ్ అంటారు దాన్ని. మొరటుగా చెప్పాలంటే లయజనింగ్ అంటే బ్రోకరేజ్. జాతీయ స్థాయిలో తెలుగులోకి వచ్చిన ఒక పెద్ద ఛానల్ ఆయన మొత్తం చాలా మంది జీవితాలని ఛానల్ యాజమాన్యానికి అండ్ అసలైన జర్నలిస్టులకు మధ్యవర్తిలాగా కథ. ఆయన కాస్త ఇప్పుడు, అప్పుడు కేబుల్ ఆపరేటర్ ఉండే, ఇప్పుడు కోట్ల రూపాయలకు అయిండు. ఆయన పేరు ఇవాళ క్యాబినెట్ కోసం అంట, మినిస్ట్రీ కోసం డైరెక్ట్. ఎట్లా ఎమ్మెల్యే లేకుండా ఈ ఎమ్మెల్సీ ఇస్తారు, దాని తర్వాత ఇస్తారు కావచ్చు. ఫస్ట్ మినిస్ట్రీ అయితే ఆయన వాళ్ళ మీడియాలలో వేయించుకుంటున్నారు. మరి ఇక మమ్మల్ని ఏమో మంత్రులకు టైం ఇవ్వలేదు. అసలు మీ మహమూద్ అలీ ఏంది, బరాబర్ చెప్తున్నా, మహమూద్ అలీ గారు ఉద్యమకారులు. మహమూద్ అలీ గారు ఇవాళ కూడా ఇంట్లో కూర్చుంటలేరు, బయట ఉన్నారు, తిరుగుతున్నారు, పార్టీ కోసం తిరుగుతున్నారు. నీ దగ్గర ఏంది పాపం షబ్బీర్ అలీ గారికి గొంతు లేదు, ఏం లేదు, ఏం కథం. నీ దగ్గర ఉన్న పాత లీడర్లు, ఈ ఫహీం ఖురేషి లాంటి వ్యక్తులు, ఇదంతా ఆయన టీంని చూసుకుంటున్నాడు గంతే.